తిరుమల తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు బీజేపీ యువ మోర్చా నాయకులు. జూబ్లీహిల్స్లోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు నిరసన చేసి ప్రకాష్ రాజ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మా అసోసియేషన్ నుంచి ప్రకాష్ రాజ్ను తొలగించాలన్నారు బీజేవీఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్. అనంతరం మా అసోసియేషన్కు వినతి పత్రం అందజేశారు. ప్రకాష్ రాజ్ కనిపిస్తే షూటింగ్ జరగనివ్వమని హెచ్చరించారు. హిందుత్వ మతం కాకుండా వేరే ఏ మతాలలో కూడా ఏమన్నా వాళ్ళని చులకన చేసి ఎవరైనా మాట్లాడితే వారికి మద్దతుగా మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు. మాట్లాడినటువంటి వ్యక్తివి ఈరోజు హిందువుల కోసం నువ్వు ఎందుకు ముందుకు వచ్చి పాజిటివ్గా మాట్లాడలేకపోతున్నావు? పాజిటివ్గా మాట్లాడకపోయినప్పటికీ కూడా మా విషయంలో ఇట్లా చులకన చేస్తూ మాట్లాడడము కేవలం నీ యొక్క అహంకార పూరితంగా ఉన్నటువంటి ధోరణే కారణం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఒకటి కోరుకుంటున్నాం. మేము ఈరోజు హిందువుల ద్వారా నడుస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి. మేము చూస్తున్నటువంటి సినిమాలు అనేకంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ యొక్క భవిష్యత్తు కూడా కామన్ పీపుల్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. కానీ ఇట్లా హిందువుల కోసం వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యక్తిని మీ యొక్క మూవీస్లలో పెట్టుకున్నట్లయితే మీరు కూడా నష్టపోవడం జరుగుతుంది అని చెప్పేసి అలాంటి నీచుడు నికృష్టుడైనటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్లీ శాశ్వతంగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని మూవీ అసోసియేషన్ నుంచి తొలగించాలని చెప్పేసి అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ నుంచి యువమోర్చ ద్వారా మీ అందరూ కూడా ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ అంతా కూడా మేము చెప్తున్నాం. ఈరోజు ఇదే ప్రకాష్ రాజ్ గారు ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి శిలువ పైన ఇట్లాంటి వ్యంగ్యంగా కార్టూన్స్ చేయగలుగుతాడా? ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఆచారాల పైన వ్యంగ్యంగా కార్టూన్స్ తయారు చేసి ఇవ్వగలుగుతాడా? ఏవి కూడా ఆయన చేయడు. కానీ కమ్యూనిస్టు భావజాలాలు కలిగి ఉండి ఒకసారి అయ్యప్ప దేవుని మీద మాట్లాడతాడు, ఒకసారి వెంకటేశ్వర దేవుని మీద మాట్లాడతాడు, ఒకసారి హిందూ కల్చర్ మీద మాట్లాడతాడు. ఎప్పటికప్పుడు విషపాములాగా హిందుత్వం మీద విషం చల్లుతున్నటువంటి వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్ గారు. మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం ప్రకాష్ రాజ్ గారిని. మేము ముందుగా భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క సినిమాలు ఎక్కడ నడిచినా సరే, భారతదేశ వ్యాప్తంగా నీ యొక్క షూటింగ్లు ఎక్కడ జరిగినా సరే హిందుత్వం మొత్తం కూడా ఏకమయ్యి నువ్వు ఏ విధంగా అయితే హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నావో అదే విధంగా నిన్ను నీ యొక్క వినాశనానికి, నీ యొక్క అహంకారమైన పూరితానికి మేము ఈ రోజు నుంచి నాంది పలుకుతూ నీ యొక్క వినాశనాన్ని కూడా మేము కోరుకుంటూ మా యొక్క యువమోర్చా కార్యకర్తలమంతా కూడా నీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక సందర్భం తెలియజేస్తున్నాం. మేము హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాం. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సర్వే జన సుఖనో భవంతు అనే